సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? మన భాషలో చెప్పాలి అంటే మనకు బాగా సుపరిచితమైనటువంటి మాట యద్భావం తద్భవతి. నువ్వు ఏమనుకుంటే అది జరుగుతుంది అనేటువంటి విషయం. ఏమనుకుంటే అది జరుగుతుందా అంటే ఎస్, ఏమనుకుంటే అది జరుగుతుంది. అరే నేను ఎన్నో అనుకుంటున్నాను, నాకెందుకు జరగట్లేదు అనేటువంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. ఏం చేయాలి అసలు? లా ఆఫ్ అట్రాక్షన్ మీకు కావాల్సింది మీరు అట్రాక్ట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, అండ్ ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవుతుంది, అండ్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తే మనకు కావాల్సింది మనం అట్రాక్ట్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని డీటెయిల్ గా చూద్దాం. ఇప్పుడు ఒక ఆన్సర్ చెప్పండి. మీరు ఎప్పుడైనా కానీ ఒక ఫ్రెండ్ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ ఫ్రెండ్ ఉన్నట్టుండి ఎదురుగా పడటము ఆర్ మీకు కాల్ చేయడమో ఇలాంటి సిచ్యుయేషన్స్ మీ లైఫ్ లో జరిగాయా? ఇది ఎందుకు జరుగుతుంది అంటే బికాస్ యు ఆర్ థింకింగ్ అబౌట్ దట్ పర్టికులర్ పర్సన్. ఇన్ ద సేమ్ వే మనం ఏదైతే అని అనుకుంటామో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇన్ అవర్ లైఫ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ దట్ హాస్ బీన్ అట్రాక్టెడ్ బై us. అది మనం ఏది ఏమైనా 100% నిజం. అరే అదేంటండి నా లైఫ్ లో నేను కష్టాలు నేను ఏమన్నా కావాలని కోరి తెచ్చుకుంటానా అంటే మనం కావాలని కోరి తెచ్చుకోం. కాకపోతే మనం ఆలోచన చేసే విధానాలు ఎలా ఉంటాయి? 3 రకాలుగా ఉంటాయి. ఒకటి